ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పుని రిజర్వ్ లో పెట్టింది హైకోర్టు. అయితే కవితకి బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలను తారుమారు చేస్తారని ఈడీ తరపు న్యాయవాది వాదించారు. ఈ నెల 30 లేదా 31వ తేదీలో ఢిల్లీ హైకోర్టు తీర్పును వెలువడించే అవకాశాలున్నాయి. ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పును ఢిల్లీ హైకోర్టు రిజర్వ్ లో పెట్టింది. ఈ నెల 30 లేదా 31 తేదీలో కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పును వెల్లడించే అవకాశం ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ, సిబిఐ కేసులో మధ్యంతర బెయిల్ పిటిషన్ మంగళవారం జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారణ చేపట్టారు. సోమవారం కవిత తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ రోజు ఈడీ, సిబిఐ వాదనలు వినిపించాయి. లిక్కర్ స్కామ్ లో కవిత సూత్రధారిగా ఉన్నారని, బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారని ఈడీ, సిబిఐ తరఫు న్యాయవాదులు వాదించారు. ఈ కేసులో అక్రమ సొమ్ము కవితకు చేరిందని, దీనికి సంబంధించిన వాట్సాప్ చాటింగ్స్ తమ దగ్గర ఉన్నట్టు తెలిపారు. లిక్కర్ స్కామ్ డబ్బుతో ఇండియా హెడ్ ఛానల్లో డబ్బులు పెట్టుబడి పెట్టారని, ఫోన్ లో డేటాను ధ్వంసం చేశారని తెలిపారు. విచారణకు ముందే ఫోన్ సాక్ష్యాలు ధ్వంసం చేశారని ఆరోపించారు. ఈడీకి ఇచ్చిన ఫోన్ లో డేటాను ఫార్మాట్ చేసినట్టు ఫోరెన్సిక్ నివేదిక ఇచ్చిందన్నారు. డిజిటల్ డేటా ధ్వంసంపై పొంతనలేని సమాధానాలు ఇచ్చారని, కవితకు బెయిల్ ఇవ్వదని వారించారు. 4 ఏళ్లలో కవిత 14 ఫోన్లు మార్చారని, 4 ఫోన్లలో డేటాను డిలీట్ చేశారని ఈసీ తెలిపింది. అరెస్టు విషయంలో అన్ని నిబంధనలు పాటించినట్టు, ట్రాన్సిట్ రిమాండ్ అవసరం లేదని, గోప్యత హక్కును భంగపరచలేదని ఈడీ తరఫు న్యాయవాది జోహెబ్ హుస్సేన్ కోర్టు ముందు వాదనలు వినిపించారు. లిక్కర్ పాలసీతో కవిత లబ్ధి పొందారని, దర్యాప్తు కీలక దశలో ఉంది. ఈ సమయంలో కవితకు బెయిల్ ఇస్తే కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుందన్నారు.